నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లీగల్ కన్సల్టెంట్ బాలాగారు. నమస్తే బాలాగారు. నమస్తే. బాలాగారు, ప్రస్తుతం అల్లు అర్జున్ గారి విషయంలో ఏం జరుగుతోంది? ఆ టోటల్ ఎపిసోడ్ చూస్తుంటుంటే థియేటర్కి అల్లు అర్జున్ గారు వెళ్ళడం తప్పన్నారు, ర్యాలీగా వెళ్ళడం తప్పన్నారు, ముందుగా ఇంటిమేషన్ ఇవ్వలేదు అన్నారు, మేము ఇచ్చామని చెబితే మేము రావద్దు అన్నామని పోలీసులు చెబుతున్నారు. రైట్. ఆ రోజు కస్టడీలోకి తీసుకున్నారు, ఒక రాత్రి జైల్లో ఉంచారు, నెక్స్ట్ డే బెయిల్ పైన పైకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్కి సిద్ధమవుతున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో అసలు ఏంటి, లీగల్గా ఎట్లా వెళ్ళారు, ఏం జరిగింది? ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు పోలీస్ వాళ్ళు మేము రావద్దు అన్నారు అనే స్పందన ఏదైతే మీరు తీసుకొస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పే రైట్ లేదు ఫస్ట్. అవునా? ఎస్. ఎందుకు అంటే 29th November 2024లో ఒక మెమో రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఓకే. గవర్నమెంట్కి మించిన పవర్లు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండదు. గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పార్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక పార్ట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక పార్ట్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ని ఫాలో అవ్వాలి, లేకపోతే రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన రూల్ ఆఫ్ లాని కూడా ఫాలో అవ్వాలి. ఓకే. నా ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఏదైతే ఉందో హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. హోమ్ డిపార్ట్మెంట్ ఇట్స్ కన్సర్న్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందులోనే ఉంటుంది. సో ఇందులో ఒక పేరా నేను చదివి వినిపిస్తాను. పేరా 2, ఇది ఒకసారి మీరు దీన్ని జూమ్ చేసి పెడితే పేరా 2 ఉంటుంది. ఇందులో ఏమని ఇచ్చారంటే, ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అండ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద తెలంగాణ కన్సర్న్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ necessary follow-up action in the matter accordingly. అంటే అకార్డింగ్లీ అంటే ఆ సర్కమ్స్టాన్సెస్కి తగ్గట్టుగా సంబంధించిన టేక్ నెససరీ ఫాలోఅప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ అంటే ఆ సర్కమ్స్టాన్సెస్కి తగ్గట్టుగా, దానికి సర్కమ్స్టాన్సెస్కి తగ్గట్టుగా ఇమీడియట్గా మీరు యాక్షన్స్ని తీసుకోండి, ఇమీడియట్గా ఫాలోఅప్ యాక్షన్స్ తీసుకోండి అని అర్థం. నౌ 2nd of December 2024 సంధ్య థియేటర్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ని రాయడం జరిగింది. అవును. ఎవరికి, ఏమని రిక్వెస్ట్ లెటర్ రాశారంటే, రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్స్ ఆఫ్ బందోబస్త్ ఆన్ 4/12/2024 అండ్ 5/12/2024 అండ్ సంధ్య 70mm థియేటర్ రిలీజింగ్ ఆఫ్ పుష్ప 2 రిగార్డింగ్. We request you to arrange to provide a police bandobast at Sandhya Theatre 70mm RTCX Road, Hyderabad in connection with the release of Pushpa 2 on 4/12/2024 because there will be a heavy fan crowd. It's very clear. Heavy fan crowd. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie. It's clear. We are screening the picture of Maitri movies of Pushpa 2. Star cast Allu Arjun, Rashmika Mandana and other stars on 4/12/2024 9:30 p.m. and on 5/12/2024 1:05 a.m. 5:50 a.m. 9:50 a.m. and 1:50 p.m. That is on shows of 4/12/2024 and on 5/12/2024 4 shows and continues the above regular. We thank you providing the police bandobast. యాక్చువల్గా ఈ లెటర్ ఏదైతే ఉందో, నా నేను ప్రొసీజర్ని ఇప్పుడు మీకు చెప్తాను, పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ లెటర్ రాసిన తర్వాత కన్సర్న్ అసిస్టెంట్ కమిషనర్కి వాట్ ఈస్ దేర్ డ్యూటీ అంటే, బేస్డ్ అపాన్ ఈ మెమోని బేస్ చేసుకొని వాళ్ళు డినై చేయడానికి లేదు. నా క్వశ్చన్ అదే, ఇప్పుడు ప్రజలకు అర్థం కావడం కోసమే. అప్పుడు ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారో అప్పుడు సంధ్య యాజమాన్యం, థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని ఒక వార్త వచ్చింది. బట్ వాళ్ళు ఈ లేఖని విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ డేకి పోలీసులు మేము రావద్దు అని చెప్పాము. నేను అదే అంటున్నా, రావద్దు అని చెప్పడానికి మీకు రైట్ లేదు. వై? బికాస్ when the government issue a memo or order or any circular or notification, you are bound to be follow that. అంతే, you are bound to be follow that. ఎవరికి పవర్ ఉంది? ప్రిన్సిపల్ సెక్రటరీకి మాత్రమే పవర్ ఉంది. మళ్ళీ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాలి. ఎవరు అప్రోచ్ అవ్వాలి? డీజీపీ కానీ కన్సర్న్ వాళ్ళు కానీ అప్రోచ్ అయ్యి తీసుకోవాలి. ఇప్పుడు మీకు పవర్ లేనప్పుడు మీరేం చేయాలి? వీళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ లెటర్ ప్రైస్ ప్రకారం బందోబస్తు అరేంజ్ చేయమన్నాను. ఇప్పుడు బందోబస్తు అరేంజ్ చేయమని ఇచ్చినప్పుడు మీరు ఎంతమందిని అరేంజ్ చేశారు? హ్యూజ్ క్రౌడ్ వస్తుందని తెలిసినప్పుడు దీన్ని ఏమంటారంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ అని అంటారు. అప్లికేషన్ ఆఫ్ మైండ్ అని ఎందుకు అంటారు అంటే,
ఆ సర్కమ్టెన్సెస్లో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని తెలుసుకొని మీరు మీ యొక్క లాజికల్ మైండ్ని అప్లై చేసి పని చేయండి అని అర్థం. లాజికల్ మైండ్ని అప్లై చేసి పని చేయండి అని అర్థం. ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినప్పుడు హ్యూజ్ క్రౌడ్ వచ్చినప్పుడు మీరు ఆ థియేటర్లో క్రౌడ్ని బ్యాలెన్స్ చేయాల్సిన, ఇక్కడ పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూడాలండి. ఇప్పుడు ఇది పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ డిజార్డర్లు అవుతున్నప్పుడు ఇది ఎవరి డ్యూటీ? ఇట్స్ అ పోలీస్ డ్యూటీ. పోలీస్ ఏం చేయాలి? పబ్లిక్లో ఆర్డర్లు పెట్టడానికి ఎంత క్రౌడ్ వస్తున్నారు ఏంటి అనేది మీరు హ్యూజ్ అన్నప్పుడు దెర్ ఇస్ నో, ఇంకా నెంబర్స్ వేయడానికి లేదు అక్కడ. మీరు ఇంత స్మాల్ క్రౌడ్నే హ్యాండిల్ చేసుకోలేకపోతే ఇంకా గుళ్ళకి, గోపురాలకి, మసీదులకి, చర్చిలకి, పబ్లిక్ మీటింగ్స్కి, పొలిటికల్ మీటింగ్స్కి వచ్చే లక్షల మంది జనాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేశారు? ఎలా హ్యాండిల్ చేస్తారు? హ్యాండిల్ చేస్తారని నమ్మకం ఎక్కడ? పబ్లిక్ ఏ విధంగా నమ్మకం కలుగుతుంది? దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయే విధంగా చేయకూడదు. మనము ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం కలిగించే విధంగా చేయాలి ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ పబ్లిక్ డిజార్డర్ అయిపోయినప్పుడు ఆ తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది, ఒక ఆవిడ చనిపోవడం జరిగింది, అలానే ఒక పిల్లవాడు కూడా చనిపోవడం. ఇప్పుడు దీన్ని లీగల్ ఆస్పెక్ట్స్లో మనం చూసుకున్నప్పుడు లీగల్ ఆస్పెక్ట్ ఒకటి, మోరల్ ఆస్పెక్ట్ ఒకటి, ఎథికల్ ఆస్పెక్ట్ ఒకటి, మూడు చూసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఒక సెగ్మెంట్ తీసుకున్నప్పుడు అదే విధంగా ప్రజలకి కూడా వాళ్ళ రిస్ట్రైన్మెంట్స్ అనేది ఉండాలి. పబ్లిక్కి కూడా వాళ్ళ రిస్ట్రైన్మెంట్స్ లేకుండా ఎలా పడితే అలా పబ్లిక్ చేసేస్తామంటే కూడా అది కూడా కరెక్ట్ కాదు. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 51A అనేది మనకు ఒకటి ఉంది. రెస్పాన్సిబిలిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి, రైట్స్ ఒకటే కాదు, రెస్పాన్సిబిలిటీ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుందంటే ఫస్ట్ ఫ్యామిలీ హెడ్ది ఉంటుంది. ఆ ఫ్యామిలీ హెడ్ ఏ విధంగా డైరెక్షన్స్ తీసుకెళ్తున్నారు అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా జరుగుతుంది, ఇలా చనిపోతారు, ఇలా చేస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ సమ్హౌ ప్రికాషనరీగా ముందే మనం ఫోర్కాస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి. ఇట్స్ కామన్ సెన్స్. క్రౌడ్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్తుందంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలిసిన జనరల్ సెన్స్ అది. దానికి పెద్ద రాకెట్ సైన్స్ కూడా అక్కర్లేదు. ఈ జనరల్ సైన్స్ని అప్లై చేశారా లేదా అది ఒకటి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎందుకు బందోబస్తుని సఫిషియంట్ స్టాఫ్ని అక్కడ డిప్లాయ్ చేయలేదు అనేది కూడా క్వశ్చన్ అరైజ్ అవుతుంది. మీకు హ్యూజ్ క్రౌడ్ వస్తుంది అన్నప్పుడు సెకండ్ అయినా ఇచ్చినప్పుడు 2 days టైం ఉన్నప్పుడు ఎందుకు డిప్లాయ్మెంట్ చేయలేదు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ డిప్లాయ్ చేసి ఉంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే, ప్రాపర్ అక్కడున్న నెససరీ ఫాలోఅప్స్ అన్ని ఉంటే, ప్రాపర్ ఎగ్జిట్ లేకపోతే రావడం పోవడం చేయడం ఇవన్నీ జరిగి ఉంటే ఇలా చనిపోవడానికి ఆస్కారం ఉండదు కదా. అల్లు అర్జున్ వస్తాడు, లోపలికి వెళ్తాడు, వస్తాడు, ఇంకోటి సంథింగ్ ఎల్స్ జరిగిపోయేది, రైట్? ఇదే ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు తీసుకోలేదు అన్నప్పుడు పొలిటీషియన్స్, మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పుడు మీరు గస్తీ కాసి అదే పనిగా అక్కడ మొత్తం ఆ ఏరియా మొత్తం కంట్రోల్లోకి తీసుకొని అన్ని ప్లాన్డ్ రూట్స్ అన్ని సెట్ చేసుకుంటారు కదా. అంటే మీరు మినిస్టర్కి ఇచ్చేదైతే ఒకలాగా, కామన్ మ్యాన్ లేకపోతే ఇలాంటి షోస్కి లేకపోతే ఇంకోటి ఇస్తే ఇంకోలా ట్రీట్ చేస్తారా? ఎలా అంటే ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తారా మీరే? ఇట్స్ అ క్వశ్చన్ కదా. సో ఇప్పుడు ఈ సంధ్యా థియేటర్ ఇచ్చిన దాని మీద బేస్ చేసుకుంటే మనము వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత నో అని చెప్పే రైట్ లేదు ఫస్ట్. ఓకే, ఎందుకు అంటే యాజ్ పర్ దిస్ మెమో యూ హ్యావ్ టు అరేంజ్, దట్స్ యువర్ డ్యూటీ. అంతే, ఇంకా అంతే. నేను అరేంజ్ చేయలేను అన్నారు అనుకోండి, ఈ ఆర్డర్ని మీరు డిజోబీడియన్స్ చేశారని అర్థం. వెన్ యూ డిజోబీడియన్స్ ఆఫ్ దిస్ ఆర్డర్ ఇమీడియట్లీ ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకు అంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే గవర్నమెంట్ ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఫాలో అవ్వలేదంటే ఏంటి? మీ సర్వీస్ రికార్డ్లో మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఇప్పుడు దాకా మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునిందా? రేపు మీ సర్వీస్కి కూడా ఎఫెక్ట్. ఎందుకు? బికాస్ మీరు డిజోబీడియంట్ అంటున్నారు, నేను చెయ్యను అంటున్నారు, నాకు కుదరదు, నేను చేయలేను అంటున్నారంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ని బేఖరాత్ నేను చేస్తున్నాను అని అర్థం, అవునా? ఓకే. సో ఇప్పుడు బేఖరాత్ చేశారంటే అర్థం ఏంటి? డిసిప్లినరీ యాక్షన్ వాళ్ళ మీద కూడా తీసుకోవాలి. లేదు అది తీసుకోలేదు అనుకోండి, పోలీస్ వాళ్ళ నెగ్లిజెన్సీ ఎందుకు వచ్చింది ఇక్కడ అనేది కూడా ఇంపార్టెంట్ మనకు. ఎంతమందిని మీరు స్టాఫ్ని అరేంజ్ చేశారు, ఎంతమంది వస్తారని మీరు ఊహించారు, అక్కడ క్రౌడ్ని ఎంతమందిని మానిటర్ చేశారు, ఎంతమందిని అక్కడ డిప్లాయ్ చేశారు, ఇవన్నీ ఇంపార్టెంటే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు భారీగా ఒక ర్యాలీగా తరలి రావడం తప్పుగా చూపిస్తున్నారు. మీరు ర్యాలీగా రావడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒక వ్యక్తి ప్రాణం పోయింది అని రాకూడదా? నేను ఒకటి చెప్తాను, రోడ్డు మీద ర్యాలీనా లేకపోతే సినిమా థియేటర్లో? ఇది ఎక్కడ జరిగింది? సినిమా థియేటర్ కాంపౌండ్ లోపల జరిగిందా లేకపోతే బయట జరిగిందా? అంటే బయట నుంచే వాళ్ళు ర్యాలీగా వచ్చారని. బయట ర్యాలీ అయితే బయట కదా జరగాలి, అది ఇన్సిడెంట్. ఇట్స్ కామన్ సెన్స్ ఏంటి? అది బయట జరిగితే బయట జరగాలి. ఇది జరిగింది ఎక్కడ? లోపల. లోపల ఎప్పుడు జరిగింది? అల్లు అర్జున్ పైన ఉన్నప్పుడు, అవునా? అల్లు అర్జున్ వెళ్ళేటప్పుడు జరిగింది అని అనుకుంటే ఓకే, అకౌంటబిలిటీ అల్లు అర్జున్ వేద్దాం. అల్లు అర్జున్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, పైకి స్టేర్స్కి వెళ్ళిపోయాడు, పైన వెళ్ళిపోయిన తర్వాత కింద తొక్కిసలాటలు ఎందుకు జరిగాయి? పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైంది. పైన ఉన్నప్పుడు కింద తొక్కిసలాటలు ఎందుకు జరిగాయి? పాయింట్ నెంబర్ 1. కింద పోలీసు వాళ్ళు ఎందుకు లేరు? పాయింట్ నెంబర్ 2.
పైన ఉన్న పోలీసులు కిందికి దిగి వచ్చారంటే ఎంతమందిని పోలీసులు డిప్లాయ్ చేశారు, పాయింట్ నెంబర్ 3. సో ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఇది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి కేసుని. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే సిబిఐ ఫెయిర్గా ఎవరికి ఫేవరిజం చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ అనేది కోర్టుకి ఇస్తారు. ఓకే లేదనుకోండి స్టేట్ గవర్నమెంట్ అయితే ఇది ఇన్వెస్టిగేషన్ చేయడం కష్టం. సో కంపల్సరీ ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడమే కరెక్ట్. ఓకే ఇప్పటి వరకు అసలు అరెస్ట్కి సంబంధించి మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. బట్ వన్స్ ఆ రోజు మనం జరిగిన సినారియో చూసినట్లయితే వచ్చారు, అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, నాకు టైం ఇవ్వండి డ్రెస్ చేంజ్ చేసుకునేలాగా, మీరు డైరెక్ట్గా బెడ్రూమ్లోకి రావడం కరెక్ట్ కాదు అని. అంటే మనం చూడలేదు కాబట్టి మనం మాట్లాడలేం. బట్ అల్లు అర్జున్ గారు మాటల్లోనే ఆ వీడియోలో మనం చూస్తేనే బెడ్రూమ్ వరకు పోలీసులు డైరెక్ట్గా వెళ్ళినట్టు, తర్వాత సహకరించారు, వచ్చారు. సి వన్ థింగ్ అండి, ఇప్పుడు ఆ చిన్న సెన్సిటివ్స్ని వి కాంట్ డిస్కస్, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్. సి పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని సర్చ్ అనేది ఇప్పుడు వాళ్ళకున్న పవర్లో వాళ్ళు ఇప్పుడు ఈ రూమ్కి వెళ్ళాలి ఆ రూమ్కి వెళ్ళకూడదు అనేది డిఫరెన్స్ లేదు. అంటే ఇప్పుడు మీరు పారిపోతున్నారు అనుకోండి, లిజన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అని మనం చూసుకోవాలి. ఇప్పుడు వీడియోస్లో ఆయన మాట్లాడుతున్నది మనకు కనిపించింది, కానీ నిజంగా పోలీసు వాళ్ళు అలా చేశారా లేదా అని వీ డోంట్ నో. రైట్ అవును రైట్. ఎస్ ఓకే బెయిల్ వచ్చిన దానికి ఆ రోజు రాత్రికి జైల్లో నేను గడిపారు. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, నాంపల్లి నుంచి మీరు రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవాలి అని. ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఒక కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రొసీజర్ ఏంటి? దీన్ని బెయిల్ అనే కన్సిడరేషన్ లో కాదు మీరు తీసుకోవాల్సింది, ఇది ఇంటరిమ్ మెజర్స్ అంటారు దీన్ని. ఇంటరిమ్ మెజర్స్ ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ని, రూల్ ఆఫ్ లా ని బ్రీచ్ అయినప్పుడు, ఇన్ఫ్రిజ్మెంట్ ఆఫ్ రైట్స్ జరిగినప్పుడు హైకోర్టుకు వెళ్తే ఇమీడియట్లీ హైకోర్టు దాన్ని రెస్పాండ్ అవ్వాలి. సో అలాంటి ప్రైమా ఫేసి ఉంది కాబట్టి ఈ కేసులో రెస్పాండ్ అయ్యి 1 డే డిటైన్ చేయకూడదు, డిటెన్యూ లోపల ఉండకూడదు అనే ఒక కారణంతో ఇంటరిమ్ మెజర్స్ ఇచ్చింది. ఇంటరిమ్ మెజర్స్ ఏమని ఇచ్చిందంటే బాండ్ సబ్మిట్ చేసి మీరు ఇక్కడ డైరెక్ట్ ప్రిజన్ సెంటర్కి రిలీజ్ చేసి మళ్ళీ రెగ్యులర్ బెయిల్ మీరు వేసుకోవాల్సిందే అని చెప్పేసి నేను అక్కడ కోర్ట్ చేయడం జరిగింది. రెగ్యులర్ బెయిల్ అక్కడ వేసుకోవడానికి, ఆ రెగ్యులర్ బెయిల్ వచ్చేంత వరకు ఈయన ఫ్రీగా మూవ్ అవడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు లోపల ఉంటేనే, ఇప్పుడు లోపల ఉండడం బయట ఉండడం అనేది డిఫరెన్షియేట్స్ మనం చూసుకోవాలి. ఎప్పుడు లోపల ఉండాలి, ఎప్పుడు లోపల ఉండకూడదు అంటే ఇన్వెస్టిగేషన్స్కి కోఆపరేట్ చేయలేదంటే డెఫినెట్గా లోపల పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ తీసుకుంటాం. అది బిగ్గెస్ట్ క్వశ్చన్, అది బిగ్గెస్ట్ ఆన్సర్ దానికి. ఎప్పుడు బయట ఉండాలి అంటే కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఇంక లోపల ఎందుకు, బయట ఉండొచ్చు, ఇబ్బంది అయితే లేదు. సో ఇక్కడ ఉండాలా ఉండకూడదా, ఉంచొచ్చా ఉంచకూడదా అనేది పోలీసు వాళ్ళకున్న పవర్, ప్రెరోగేటివ్ పవర్. లాలో ఎలా అయితే కామన్ మ్యాన్కి ఒక పవర్ ఇచ్చున్నారో, పోలీసు వాళ్ళకి ఒక పవర్ ఇచ్చున్నారో, జ్యుడిషియల్ సిస్టమ్కి ఎలా అయితే పవర్ ఇచ్చున్నారో, వాళ్ళ యొక్క పవర్ని ఆ చట్టం ప్రకారం వాళ్ళు వాడుకోవడం అనేది సర్వసాధారణం. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఫ్యాన్స్ ను కూడా అరెస్టులు చేస్తున్నారు. మనం సోషల్ మీడియాలో ఎందుకు అరెస్ట్ చేస్తారు వాళ్ళని? ఏమీ లేకుండా లైక్ ట్రోల్స్ చేస్తున్నారు అని, అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు అని. ఒకటండి, ట్రోలింగ్ అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్. ఆర్టికల్ 19(1)(a) ఇస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్. ఆ వ్యూస్ ని బేస్ చేసుకొని అరెస్టులు చేసుకుంటూ కూర్చున్నారంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినట్టే. ట్రోలింగ్ అనేది ఇప్పుడు సపోజ్ సోషల్ మీడియా లేదు, ఊర్లో ఎక్కడ బల్ల మీద కూర్చొని గ్రూప్లో కూర్చొని ఓ 10 మంది రకరకాల మాట్లాడుకుంటారు, పోయి మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తారా? అంతే. అదే మాటలు వర్చువల్లోకి వచ్చాయి, దెన్ హౌ ఇట్ ఈస్ సెన్సిబుల్? ఆ బల్ల మీద కూర్చొని మాట్లాడే మాటలు రోడ్డు మీదకి వచ్చాయి, రోడ్డు మీద ఇన్సెన్స్ అదే వర్చువల్గా వచ్చాయి, అది రోడ్డేగా, పబ్లిక్లో మాట్లాడుతున్నారుగా, మరి దాన్ని ఏం చేస్తారు మీరు? సో ఇక్కడ వర్చువల్లో వచ్చిందని చెప్పేసి యాక్షన్ తీసుకోవడం అనేది అది నిజంగా ప్రభుత్వాలకి చాలా దెబ్బ. ఫండమెంటల్ రైట్స్, మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్ని మీరు రెసిప్రోకల్గా తీసుకోకపోతే డెఫినెట్గా దాని మీద రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అంటే వర్చువల్గా తిరుగుబాటు ఇన్ ద సెన్స్ ఫిజికల్గా కాదు, ఓటు రూపంలో చూపిస్తారు. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ వార్తలు నడుస్తున్నాయో సంధ్య థియేటర్ మూసివేయబడుతుంది, మూసేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త. ఐ డోంట్ థింక్ సో అండి. ఎందువల్ల దీని గురించి మూసేస్తారు, ఇప్పుడు మూసేయాలనుకుంటే వాళ్ళు మూసేసుకుంటారు, కానీ ఈ ఇష్యూ మీద ఎందుకు మూసేస్తారు? అధికారాలు లేవా? అధికారాలు ఎప్పుడు ఉంటాయి మూసేయడానికి? వాళ్ళు రూల్స్ని రెగ్యులేషన్స్ ఫాలో అవ్వనప్పుడు ఉంటాయి, కానీ ఫాలో అవుతున్నప్పుడు ఎందుకు ఉంటాయి? వాళ్ళు కూడా కోర్టుకి వెళ్తారు కదా. అంటే ఇది నథింగ్ బట్ గ్రజ్, ఇక్కడ రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్టే కదా. ఇప్పుడు మీకు అనిపిస్తుందా, మీరు ఏం చెప్తారు? రివెంజ్ పాలిటిక్స్ అలా జరిగితే మాత్రం అది రివెంజ్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి నేను మూసేస్తాను కరెక్ట్ కాదు. వాళ్ళు లైసెన్సింగ్ అథారిటీ లైసెన్స్ ఇచ్చారు కదా, దేర్ ఫోర్ ఎండ్స్ మ్యాటర్. అది పవర్ ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్ కాదు, లైసెన్సింగ్ అథారిటీకి ఉంటుంది. లైసెన్సింగ్ అథారిటీ డిసైడ్ చేయాలి. అందుకోసమే ఈ మెమోలో వాళ్ళు క్లియర్గా రాశారు. ఏమని రాశారు? కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అన్నారు. లైసెన్సింగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఐఏఎస్ రేంజ్లో ఉంటారో వాళ్ళు చూసుకుంటారు దాన్ని.
ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి బెయిల్ విషయం వచ్చేసరికి పోలీసులు మళ్ళా వాళ్ళు అంటే బెయిల్ రద్దు చేసేలాగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నారు అంటూ ఒక వార్త. See, ఇక్కడ మీరేం అంద- చెప్తారు? మళ్ళీ ఇక్కడ ఇక్కడ వెళుతున్నారా? ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా ఆయనకు బెయిలే రాలా. హా. ఆయనకు వచ్చింది హైకోర్టులో క్వాష్ పిటిషన్లో ఒక ఇంటరీ మెజర్స్ మాత్రమే వచ్చాయి. అది తాత్కాలిక ఊరట. ఆయన బెయిల్ వేసుకోవాలి, లోయర్ కోర్టు నుంచి బెయిల్ రావాలి. అసలు అండ్ ఇక్కడ bail అనే హైకోర్టు కూడా concept- అదే చెప్పింది కదా. that's what, ఇక్కడ బెయిల్ అనే కాన్సెప్ట్ ఇంకా లేదు. నేను అదే మీకు చెప్పబోతున్నా, ఇక్కడ బెయిల్ అనే కాన్సెప్టే లేదు మీకు. ఇప్పుడు అది మధ్యంతర బెయిల్ అన్నారుగా ఆ రోజు. ఇట్స్ ఇంటరీ మెజర్స్ అండి అది. ఓకే. That's ఇంటర్ interim bail. మెజర్స్. అంటే బెయిల్ అనేది ఎందుకు వస్తుందంటే టర్మినాలజీ కాబట్టి అది ఇంటరీ మెజర్స్ అంతే. అది ఫుల్ ఫ్లెడ్జ్గా అది బెయిల్ కాదు, దాన్ని బెయిల్ కింద కన్సిడర్ చేయడానికి లేదు. ఓకే. ఎందుకంటే ఇది ఓన్లీ తాత్కాలికంగా ఉన్నది. బెయిల్, ఒరిజినల్ బెయిల్ ఎప్పుడు లోయర్ కోర్టులో వేసుకున్న దాన్ని మీరు ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు ఈ దాని మీద ఛాలెంజ్ చేయాలంటే ఎక్కడ చేయాలి? గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఏ బేసస్ మీద వెళ్ళిద్ది సుప్రీంకోర్టు? సపోజ్ అనుకుందాం సుప్రీం క్యాన్సిల్ దేనికోసం? వాట్ వాస్ ద రీజన్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్? వాట్ గ్రాస్ ఇల్లీగాలిటీస్ ఆఫ్ ద అపరెంట్లీ ఇన్ ద రికార్డ్ ఆర్ అదర్వైజ్ ఆర్డర్? ఏంటి రీజన్ ఉండాలి కదా. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళే ప్రసక్తే లేదు అని అనుకోవచ్చా? నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు జైలుకి వెళ్ళే ప్రసక్తే లేదే అని అనుకోవడం ఎలా చెప్పగలుగుతాం? రేపు ఇంకో కేసు పెట్టచ్చు, దాంట్లో ఎత్తచ్చు. ఓకే. ఈ ఇష్యూలో ఈ ఇష్యూలో ఆల్రెడీ ఆయన బయట ఉన్నారు కాబట్టి లోయర్ కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ వస్తుంది దానికి. అక్కడ బెయిల్ రాకుండా ఏమైనా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఇంకోటి ఇంకోటి చేస్తే చేస్తారు. ఓకే. ఎందుకు చేయరు? అది వాళ్ళ డ్యూటీ. పోలీసు వాళ్ళ డ్యూటీ బెయిల్ ని రిజెక్ట్ చేయమని చెప్తారు, లేదంటే ఇచ్చండి బెయిల్ ఇచ్చండి అంటారా? ఆ సినిమాలో ఏదో అంటే అంటారు. మీరు చెప్తున్న ఇన్ని ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా క్వశ్చన్ చేస్తారు అని. ఒకటి అది డిపెండ్స్ అపాన్ ఆ టైంలో ఉన్న సెన్స్ని, ఆర్గ్యుమెంట్స్ని బట్టి ఉంటుంది తప్ప, ఆ టైంలో జడ్జెస్ని బట్టి ఉంటుంది తప్ప మీరు నేను వి కాంట్ డిసైడ్. అండ్ ఆ రోజు కోర్టు కూడా ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో మనం మీడియాలో చూసాం. అంటే ఒక వ్యక్తిగా అతనికి జీవించే హక్కు లేదా? ఒక సెలబ్రిటీ అయ్యారు కాబట్టి సినిమా థియేటర్కి వెళ్ళకూడదా? లేకపోతే పక్క ఇంటికి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, వెళ్ళడానికి లేదా? ఒకటి ఇక్కడ అందరు తెలుసుకో, అసలు విఐపికి సెలబ్రిటీస్కి ఎక్కడైనా ఏదైనా రూల్ ఉందా? ఇట్స్ అ క్వశ్చన్. ఉంటే ఏదైనా చూపించండి నాకు. అసలు ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎందుకు విఐపిని కాల్ చేస్తున్నారు, అతన్ని సెలబ్రిటీని కాల్ చేస్తున్నారు ఎందుకు? యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ యువర్ సెల్ఫ్. మీరు డబ్బులు పెడితే వాళ్ళు బతుకుతున్నారు, మీరు డబ్బులు పెడితే వాళ్ళు ఎదుగుతున్నారు, మీరు డబ్బులు పెడితే వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఆయన కూడా ఒక కామన్ మ్యానే. మీకు ఎలా రైట్స్ ఉంటాయి, ఆయనకి అలానే రైట్స్ ఉంటాయి. షాపింగ్ చేస్తారు, మూవీస్కి వెళ్తారు, థియేటర్స్కి వెళ్తారు, తింటారు, అన్ని కామన్ జరుగుతాయి. వాట్ డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక ఫోబియా అయిపోయింది, సైకలాజికల్ డిజార్డర్ ఆస్పెక్ట్స్ అంటారు. వీళ్ళకి సైకలాజికల్ డిజార్డర్ ఎక్కువ అయిపోయారు కాబట్టి దీన్ని సెలబ్రిటీ సిండ్రోమ్స్ అంటాం. సెలబ్రిటీ వర్షిప్, సెలబ్రిటీ సిండ్రోమ్ మనం చూసాం. ఒక హీరో పేరు చెప్పుకొని మాలలు, తర్వాత దండలు, తర్వాత ఏంటి ఏకంగా డ్రెస్ వేసేసుకొని, ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల ఎలా ఇస్తారో అట్లా హీరోలకు కూడా మాల. అట్లా వేసిన వాళ్ళని ఏమన్నా తెలుసా మీకు? ఇమీడియట్గా వాళ్ళని లోపల పెట్టాలి. సైకలాజికల్ డిజార్డర్స్ వాళ్ళు తెలుసా మీకు? లోపల పెట్టడం కాదు, మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. అదే లోపల పెట్టడం ఇన్ ద సెన్స్ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ డిజార్డర్స్ వాళ్ళు. రేపు ఈ డిజార్డర్తో వాళ్ళు వేరే వ్యక్తిని కూడా హార్మ్ చేసే అవకాశాలు ఉంటాయి. అభిమానం ఎక్కువైపోయాయి. డేంజరస్, అది చాలా డేంజరస్. అది ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పించాలి అలాంటి వ్యక్తుల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలగారు.